ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్పై బిగ్ అప్డేట్ ఇచ్చిందండి. డేట్తో సహా అప్డేట్ ఇచ్చారు. ఏపీలో ఉచిత బస్సు పథకం ఉగాది నుంచి అమలవుతుందని చెప్పేసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారండి. ఇప్పుడు మనం ఆ అప్డేట్ తెలుసుకుందాం. ఆ డేట్ ఏంటి, ఎప్పటి నుంచి ఈ యొక్క పథకానికి పూర్తి స్థాయి అమలవుతుందనే విషయానికి పోదాం. ప్రస్తుతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఆ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పథకం ప్రారంభమవుతుందని తెలుపుతున్నారు. ఏపీలో మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకంపై రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందండి. ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనే దానిపై తాజాగా మంత్రి అయితే ఒక కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ అయితే ఒక కీలక వ్యాఖ్య చేశారండి. ఆయన భీమవరంలో ఇటీవల పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఈ యొక్క పథకం అమలుపై తాజా అప్డేట్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయే వరకు ఈ పథకాన్ని అమలు చేయలేమని, ఈ ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయబోతున్నామని చెప్పారు. దీనికి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ఆర్టీసీ వర్గాలు ఉగాది నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని తేల్చి చెప్పేశారండి. ఈ ఏడాది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యంగా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలోనే అమల్లోకి రానుందని మంత్రి అయితే వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రజలకు అందించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని మంత్రి అయితే క్లారిటీ ఇచ్చారండి. వైసీపీ సంక్షేమ పథకాల అమలుపై చేస్తున్న ప్రచారానికి సమాధానం ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చేశాయని, కోడ్ ముగిసిన తర్వాత మెగా డిఎస్సీతో పాటు ఉచిత బస్సు ప్రయాణ పథకాలను కూడా అమల్లోకి తెచ్చేస్తామని చెప్పారు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో అధ్యయనాలు చేసింది. మంత్రులు వలగపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీ తెలంగాణ, కర్ణాటకలో విధానాలను పరిశీలించి నివేదిక అయితే రూపొందించారు. ఈ నివేదికను ప్రభుత్వం ముందు పెట్టి కేబినెట్ భేటీలో దీనిపై చర్చిస్తున్నామని ఆర్టీసీ సంఘాలు కూడా చెప్తున్నాయి. ఈ మధ్య ఏపీలో ఉమ్మడి గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ నెల 27 పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు కూడా మార్చి 3 వరకు జరగనుంది కాబట్టి ముఖ్యంగా ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలుకు చేసేందుకు అయితే పూర్తిగా వీలవుతుందని చెప్తున్నారు. ఇటీవల మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పారండి. అందువల్ల ఈ పథకం ప్రారంభంపై కొత్తగా ఆశలు ఏర్పడినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క పథకాన్ని త్వరితగతిన వేగవంతం చేయడానికి కూడా మన కూటమి ప్రభుత్వం తయారైందని చెప్పుకోవాలి.